సంశరణం స్వామి, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. స్వామి నా పేరు యమా వెంకటేశ్వర ప్రసాద్ స్వామి. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం శాబాల జక్కంపూడిలో ఉన్న దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉన్నాను స్వామి. నేను ఈ వీడియో ఎందుకని చేస్తున్నానంటే స్వామి, పబ్లిసిటీలో అందరికీ తెలియటం కోసమని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది స్వామి. ఈ యొక్క దేవస్థానం మనకి 2016 నుంచి స్టార్ట్ అయింది స్వామి. అక్కడ ఆ రోజు నుంచి మనకి రన్నింగ్లోకి వచ్చింది స్వామి ప్రతి ఈ దేవస్థానం. అప్పటి నుంచి నవంబర్ 6 నుంచి డిసెంబర్ 26 దాకా ప్రతిరోజు 300 నుంచి 400 ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి. 52 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి డబ్బులు ఎక్కువగా ఇవ్వగలిగిన స్వాములు అందరూ ఉంటారో ఉండరో అని చెప్పి మేము ఒక 5,116 ఇస్తే ఆ స్వామిని సద్దిదాతగా మేము ఏర్పాటు చేయడం జరిగింది స్వామి. సద్దిదాత అంటే ఆ స్వామితో నైవేద్యం స్వామికి తీసుకెళ్తాం, మూల విరాట్కి నైవేద్యం తీసుకెళ్తాం స్వామి. అదేవిధంగా ఆ స్వామికి మా ఆలయ కమిటీ తరఫున చిన్న చిరు సత్కారం శాలువతో ఆ భార్యాభర్తలకిద్దరికి చిరు సత్కారం చేస్తాం స్వామి. అదేవిధంగా ఆ ఫ్యామిలీ తరఫు నుంచి ఒక 10 మెంబర్స్ 10 మందిని తీసుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా చేస్తున్నాం స్వామి. ఆ కార్యక్రమం అలా జరుగుతూ స్వామి. మనకి ఇక్కడికి వచ్చే స్వాములకి అలాగే ఇరుముడు తీసుకొచ్చే స్వాములు కూడా స్వామి అన్ని ఏర్పాట్లు ఇక్కడ బాత్రూములకు కానీ రూములకు కానీ షెడ్ ఉంది స్వామి. ప్రతి ఒక్క కార్యక్రమం నెయ్యాభిషేకం చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది స్వామి. ఇక్కడ ప్రతి అష్టాభిషేకం చేస్తున్నాం. 18 మెట్లు ఉన్నాయి. 18 మెట్లకు కాను ఈ సంవత్సరం ఇత్తడి తొడుగు కూడా వేపిస్తున్నాం స్వామి. ఇత్తడి తొడుగు అది స్వామి ఒక్కొక్క మెట్టుకు వచ్చి 25,000 రూపాయలు అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసిన 2 గంటల్లోనే ఈ పేర్లు 18 20 పేర్లు వచ్చేసినాయి స్వామి. 18 తర్వాత ఒక పులి బొమ్మ, ఒక ఏనుగు బొమ్మ, 2 బొమ్మలకు కూడా కలిపి 20 పేర్లు 2 గంటలు వచ్చేసి స్వామి. 20 పేర్లు ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి స్వామి. స్వామి శరణమయ్యప్ప. తర్వాత ఇక్కడ డిసెంబర్ 26 అనగా ఆ రోజు పడిపూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి. ఆ పడిపూజ కార్యక్రమానికి బాగా స్వాములు, భవానీలు, శివులు స్వాములు, గోవింద స్వాములు వీలుకున్నంత వరకు ఎంతమంది వీలైతే అంతమందికి ఫ్రీగా వచ్చి స్వామి సేవ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం స్వామి. అలాగే ఇక్కడ ఎటువంటి టికెట్ లేదు, ఎటువంటి రుసుము ఎవరికి చెల్లియాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వచ్చి ఫ్రీగా సేవ చేసుకోవచ్చు స్వామి. ప్రతి ఒక్కరూ అర్హులే స్వామి. దీనికి మన స్వామి అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు అందరూ చూడాలనే ఆలోచనతోనే, అందరూ చేయాలనే ఆలోచనతోనే చెబుతున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం స్వామి. తర్వాత ఈ కార్యక్రమాలు ఇదే విధంగా నెక్స్ట్ జనవరి 14వ తారీఖు సేమ్ శబరిమలలో ఎలా జరుగుతుందో ప్రతి నిమిషం అలాగే సేమ్ టు సేమ్ అక్కడ కార్యక్రమం ఏం కార్యక్రమం చేస్తున్నామో మా మల్లయ్య స్వామి గురుస్వామి గారు ఎంతో కష్టపడి బాగా కష్ట నష్టాలకి చెయ్యిచ్చే వదార్చి ఓర్చుకొని ఆ స్వామి కొండపైకెక్కి 2 రోజుల ముందు స్వామి కార్యక్రమాల పనులన్నీ మానుకొని 2 రోజుల ముందు వెళ్ళి అక్కడ ఏర్పాటు చేయడం. కార్యక్రమం 6 గంటల 45 నిమిషాలకి 6 గంటల 45 నిమిషాలకి కంపల్సరీగా శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో జ్యోతి దర్శనం అదేవిధంగా కంపల్సరీగా 3 సార్లు చూపిస్తారు స్వామి. మా స్వామి గురుస్వామి గారు ఆ గురుస్వామి గారు చేసేదాన్ని బట్టి మేమందరం కూడా ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. మాకే కాదు మా గుడికి ఎంతో పేరు ప్రత్యేకత తీసుకొస్తాడని కోరుతున్నాం స్వామి మా గురుస్వామి గారు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం.